హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు సంబంధించి ఒక అదిరిపోయే శుభవార్త అయితే రావడం జరిగిందండి. పెండింగ్లో ఉన్నటువంటి నిధులను ప్రభుత్వం అయితే విడుదల చేయడం జరిగిందండి. ఎవరికైతే ఇంకా నిధులు బ్యాంక్ ఖాతాలో జమ కాలేదని చూస్తున్నారో వారందరికీ ఈ రోజు నుంచి వారి యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఉపాధి హామీ పథకానికి సంబంధించి డబ్బులు అనేవి జమ అవుతున్నాయండి. మీకు జమ అయ్యాయా లేదా అనేటువంటి స్టేటస్‌ని మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని అయితే తెలియజేస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్‌లోనే మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ అనేది తెలుసుకోవచ్చండి ఉపాధి హామీ పథకానికి సంబంధించి అయితే. సో ఓకేనా. సో ఇక లేట్ చేయకుండా ఏ విధంగా తెలుసుకోవాలి అనేటువంటి సమాచారాన్ని తెలియజేస్తాను. మన ఛానల్‌ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే ఛానల్ చూసి కంటెంట్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్‌గా టాపిక్‌లోకి అయితే వెళ్ళిపోదామండి. టాపిక్‌లో భాగంగా ముందుగా చూసుకున్నట్లయితే మీరు మీ యొక్క పేమెంట్ స్టేటస్ తెలుసుకోవాలనుకుంటే ముందుగా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేసి క్రోమ్ బ్రౌజర్‌లో ఉపాధి హామీ పథకం అని టైప్ చేసినట్లయితే మీకు ఒక వెబ్సైట్ అయితే రావడం జరుగుతుందండి. ఆ వెబ్సైట్ వచ్చిన తర్వాత దాని మీద మీరు క్లిక్ చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత ఇక్కడ 3 డాట్స్ అనేవి కనపడుతున్నాయి కదా! దీని మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే రావడం జరుగుతుందండి. సో ఇక్కడ మీరు మూడో ఆప్షన్ ఏదైతే ఉంటుందో రిపోర్ట్స్ అని ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే క్లిక్ చేసుకుంటున్నాను చూడండి. మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే స్టేట్ రిపోర్ట్ అనేది రావడం జరుగుతుంది. దీని మీద మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. యాక్చువల్‌గా పేమెంట్ డాష్‌బోర్డ్ అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే పేమెంట్ డాష్‌బోర్డ్ అనేది ప్రస్తుతం అయితే వర్క్ అయితే కావట్లేదండి. సో కాబట్టి మీరు స్టేట్ రిపోర్ట్‌ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే మీ యొక్క స్టేట్‌ని సెలెక్ట్ చేసుకోమంటున్నారండి. ఈ ఉపాధి హామీ పథకం అనేది భారతదేశం వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కూలీలకు, అన్ని ప్రాంతాల ప్రజలకు వర్తిస్తుంది కాబట్టి మీరు ఏ రాష్ట్రంలో ఉంటున్నారో ఆ రాష్ట్రాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే ఆంధ్రప్రదేశ్‌ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత స్టేట్ గ్రాంట్స్ అని రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉంటుందో మీరు జిల్లాని ఎంపిక చేసుకొని ఉంటారు కదా! ఆ జిల్లాకి సంబంధించి డిస్ట్రిక్ట్ అనేది కూడా ఇక్కడ మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. చూస్తున్నారు కదా! నేనైతే మా జిల్లానైతే క్లిక్ చేసుకుంటున్నాను చూడండి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత కొంచెం పైకి స్క్రోల్ చేసుకున్నట్లయితే బ్లాక్ సో మీ యొక్క మండలం, సో మీ యొక్క జిల్లాకి సంబంధించి ఏదైతే మండలం ఉంటుందో ఆ మండలాన్ని కూడా మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేనైతే మా మండలాన్ని అయితే క్లిక్ చేసుకోవడం జరిగిందండి. సో తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత పంచాయతీస్ సో మీ యొక్క మండలానికి సంబంధించి ఏదైతే పంచాయతీ ఉంటుందో దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే మా పంచాయతీని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుందండి. ఇంటర్ఫేస్ ఈ విధంగా వచ్చిన తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్లయితే కొన్ని రకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో జాబ్ కార్డ్ రిజిస్ట్రేషన్ అయితే రావడం జరుగుతుంది. అదేవిధంగా మస్టర్ రోల్ అయితే రావడం జరుగుతుంది. ఇప్పుడు మీరు సెకండ్ ఆప్షన్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుందండి. దాని మీద మీరు క్లిక్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మస్టర్ రోల్ 8వ ఆప్షన్ అయితే మీరు క్లిక్ చేసుకోవాల్సి ఉంటుందండి. సో దీన్ని క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా! సో ఈ రకంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత సో ముందుగా మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకొని ఉంటారో ఆంధ్రప్రదేశ్ మరియు మీ యొక్క జిల్లా, మీ యొక్క బ్లాక్, పంచాయతీ ఇవన్నీ రావడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే 2 రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయండి. సో దీంట్లో మీరు సెకండ్ ఆప్షన్స్ అయితే ఎంచుకోవాల్సి ఉంటుంది. మస్టర్ రోల్ దీనైతే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందండి. నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను. ఒకసారి అయితే చూసేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ విధంగా ఇంటర్ఫేస్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం చేయాలంటే సెర్చ్ కీ వర్క్ అనేది ఉంటుందండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా! దీని మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ చేసి సెలెక్ట్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మీ యొక్క పేరు అనేది రావడం జరుగుతుందండి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి మీ యొక్క లిస్ట్ అనేది రావడం జరుగుతుంది. పేర్లు అనేవి రావడం జరుగుతుంది. చాలా సేపు మీరు వెతికిన తర్వాత అంటే చాలా సేపు మీరు సెర్చ్ చేయాల్సి ఉంటుందండి మీ పేరు కోసమైతే. సో మీరు వెతికి మీ పేరును సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు సబ్మిట్ కనుక చేసినట్లయితే మీరు సబ్మిట్ కనుక చేసినట్లయితే మీ యొక్క పేరు అనేది రావడం జరుగుతుందండి.
సో, అక్కడ మీకు ఎన్ని రోజులు మీరు ఉపాధి హామీ పథకానికి అటెండెన్స్ అయ్యారు. అంటే అటెండెన్స్ వేశారు. మీరు ఎన్ని రోజులు ఉపాధి హామీ పథకానికి వెళ్లారు. మీకు ఎన్ని రోజులు పేమెంట్ అనేది పడి ఉంది. ఎంత పేమెంట్ పడి ఉంది అనేటువంటి పూర్తి సమాచారం అయితే రావడం జరుగుతుందండి. సో, ఈ విధంగా మీరు ఉపాధి హామీ పథకానికి సంబంధించి పేమెంట్ స్టేటస్ అనేది ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మీ మొబైల్‌లోనే మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో, ఈ ప్రాసెస్ గనుక మీకు అర్థమైనట్లయితే, మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కొరకు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్‌లో పెట్టుకోండి. ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూసిన థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను.